హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు గుమగుమలాడే టేస్టీ అయిన కీమ ముట్టీలు ఎలా చేస్తారో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నేను గరం మసాలాకి కావాల్సిన ఫ్రెష్గా తీసుకుంటున్నాను. ఒక 3 లవంగాస్, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నానండి. దాల్చిన చెక్క. ఇది 1/2 kg కీమకండి. 1/2 kg కీమకి మనకి కావాల్సినవి గరం మసాలా కావాల్సిన జీరా తీసేసుకొని ఇప్పుడు జీలకర్ర వేసాను. చూసారు కదా, ఈ 4 తీసుకున్నాను నేను. గరం మసాలా మీ దగ్గర ఆల్రెడీ గరం మసాలా పెట్టిన పౌడర్ ఉంటుంది కదా రెడీమేడ్గా, ఆ పౌడర్ ఉన్న వాడుకోవచ్చండి. కానీ ఫ్రెష్గా వేస్తుందని టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ నేను ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. ఒకసారి మనం మిక్సీ పట్టేద్దాం. పౌడర్ చూసారు కదా. ఇప్పుడు 1/2 కప్పు పుట్నాల పప్పు, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. రైస్ కుక్కర్తో 1/2 కప్పు పుట్నాలు అండ్ ఒక 3 to 4 పచ్చిమిర్చి తీసుకొని పౌడర్లా చేసుకుందామండి. మిక్సీ పట్టేసి చూడండి, పౌడర్ చాలా మెత్తగా పౌడర్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. చాలా మెత్తగా ఉండాలి. అప్పుడే మనకి ముట్టిలు అనేది విచ్చుకోకుండా మంచిగా వస్తాయి. ఇంతకుముందు చేసిన గరం మసాలాను ఒకసారి రెండు కలిపి మిక్సీ పట్టారనుకోండి, సరిగా అవ్వదు. ఇక్కడ 1/2 kg కీమా తీసుకుంటున్నాను నేను. మ్యాక్సిమం చిన్నగా కొట్టించండి. చిన్న కీమాని చూసారా. దీంట్లో కొన్ని నేను కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. కర్రీ లీవ్స్ యాడ్ చేయకుండా పర్లేదు. అది ఒక 2 గ్రీన్ చిల్లీస్ అండ్ ఉప్పు వేసాను, సాల్ట్, కొంచెం పసుపు, చాలా కొంచెం వేసానండి పసుపు మీరు. అండ్ ఇది కరోనా టైం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను పసుపు, యాంటీసెప్టిక్ లాగా, యాంటీబయాటిక్ లాగా. అండ్ ఇప్పుడు 5 tablespoons ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. వేసాక 1/2 kg 5 spoons ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్సీలో వేసి ఒకేసారి తిప్పితే రాదు కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసుకొని చూసారు మిక్సీ పట్టేశాను. ఇక్కడ ఏంటంటే ఒక బౌల్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు వేడి చేయండి. 1/2 kg కీమకి ఒక పెద్ద 6 ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదంటే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 5 తీసుకుని సరిపోతుంది. దానిని ఆయిల్లో వేసి మనం బ్రౌనిష్ కలర్ వచ్చేసరికి నేను బాయిల్ చేశాను. ఈ ప్రాసెస్ కీమా గ్రైండింగ్ ప్రాసెస్ అయ్యేంత వరకు నేను అది స్టవ్ మీద పెట్టి కొంచెం అది వేగేలాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఆల్రెడీ మనము మిక్సీ దాంట్లో యాడ్ చేసాం కాబట్టి కీమాలో ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అది అక్కడ అవుతూ ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న కీమాలోనే ఇంతకుముందు పట్టాం కదా 2 పౌడర్స్ ఉన్నాయి కదా, పుట్నాల పప్పు పౌడర్ అండ్ గరం మసాలా, 2 కలిపి చూసారా క్వాంటిటీ ఈ మాత్రం సరిపోతుంది. కానీ కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకుంటున్నాను స్పైసెస్ కోసం. చూసారు కదా, ఇలా అవుతుంది. ఓవరాల్గా బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఒక 2 seconds పక్కన పెట్టండి. ఒక మధ్యలో ఒకసారి అక్కడ గ్యాస్ పెట్టాం కదా ఆనియన్, అది సో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా మంచిగా అయిన పిండి డౌ ఉంటుంది కదా, దాన్ని ఈ షేప్లో నేను ముద్దలాగా కట్టుకున్నానండి. దాన్ని వేడివేడిగా బాయిల్ అవుతున్న ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఈ షేప్లో చేసుకున్నాను. ఎవరికి నచ్చిన కొంతమంది సర్కిల్ షేప్లో చేసుకుంటారు, కొంతమంది అప్పర్ షేప్స్ ఉంటాయి కదా, ఫ్లాట్ సర్కిల్ షేప్లో చేసుకుంటారు. నేను వాటిని ఓవెల్ షేప్లో చేసుకున్నాను. చూసారు కదా, ఇలా డీప్ ఫ్రై చేసాక గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించాలి. ఎందుకంటే పచ్చి వాసన మొత్తం పోయేలాగా చూసుకొని అలా వేయించిన వాటిని తీసుకొని
గ్రేవీ అయింది కదా అక్కడ మనకు ఆనియన్స్ కర్రీ. ఆ కర్రీలో ఉప్పు కారం పసుపు వేసేసి ఆనియన్ కర్రీ ఎలా చేస్తారండి అలాగే అనమాట. ఆనియన్ కర్రీ చేసి పక్కన పెట్టుకొని వాటిల్లో మనం వీటిని కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆనియన్ కర్రీ ఉంది కదా, ఆ ఆనియన్ కర్రీలో అది వేగుతుంటే గరం మసాలా అన్నీ వేసేసుకొని దాంట్లో ఒక 5 minutes సిమ్లో పెట్టండి. చూసారా, సిమ్లో పెట్టి తీసేసరికి ఇలా ఉంటుంది. సో ఇట్స్ యమ్మీ అండ్ టేస్టీ స్పైసీ కీమా ముటీస్ రెడీ టు సర్వ్ అన్నమాట. సో మీకు అందరికీ నా వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.